సో ఇమీడియట్ గా మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే జస్ట్ గో అండ్ టేక్ రిసీవ్ ది 41A CRPC నోటీస్. ఇఫ్ యూ ఫీల్ దట్ జస్ట్ 41 CRPC నోటీస్ ఇచ్చి పోలీసు వారు వదలరు, కేసులో గ్రావిటీ ఎక్కువ ఉంది, సర్కమ్స్టెన్స్ బేస్ చేసుకుని అరెస్ట్ చేస్తారని ఫీల్ అయినప్పుడు యూ జస్ట్ నాక్ ది డోర్స్ ఆఫ్ అన్ అడ్వకేట్ సో దట్ వీ కెన్ ఫైల్ అన్ యాంటిసిపేటరీ బెయిల్ అండర్ 438 ఆఫ్ CRPC. మీకు 438లో యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో మూవ్ చేస్తాము. ఇమీడియట్గా మీకు మీరు మిమ్మల్ని అరెస్ట్ చేసే ప్రాసెస్ అనేది ఆగుతుంది. వన్స్ మీద ఆగిన తర్వాత లేటర్ యూ కెన్ గో ఫర్ క్వాష్ పిటిషన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ట్రయల్ దేర్ యూ కెన్ ఫేస్ ది ట్రయల్ బేసింగ్ ఆన్ ది మెరిట్స్ ఆఫ్ ది కేస్. సో ఇలా మీరు ఇలాంటి కేసెస్ని సింపుల్గా ఒక అడ్వకేట్ ద్వారా హ్యాండిల్ చేయొచ్చు. వీఆర్ ఫేసింగ్ మెనీ ఆఫ్ ది కేసెస్ విచ్ ఆర్ మూవింగ్ మెనీ ఆఫ్ ది క్వాష్ పిటిషన్స్ ఇన్ 498A కేసెస్. సో ప్లీజ్ క్లయింట్స్ డోంట్ వరీ. ఎప్పుడైతే మీకు ఈ 498A కేసెస్లో కానీ ఎనీ క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కానీ ఎనీ కైండ్ ఆఫ్ క్రిమినల్ కేసెస్లో కానీ క్రిమినల్ కేసెస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిమినల్ ప్రొసీడింగ్స్. లైక్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే చెక్ బౌన్స్ కేసెస్ డైరెక్ట్గా కోర్టులో అండ్ ఫైల్ చేయడం, అండ్ ఇన్ మీన్ వైల్ అనదర్ లైక్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో 125 CRPC మెయింటెనెన్స్ కేసులు డైరెక్ట్గా స్టేషన్లో కోర్టులో ఫైల్ చేయడం, వీటన్నిటిని క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటారు. అండ్ ఇన్ క్రిమినల్ కేసెస్ మీన్స్ డైరెక్ట్లీ ఫైలింగ్ ది ఎఫ్ఐఆర్ ఇన్ ది పోలీస్ స్టేషన్. ఏవే కేసెస్లో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో 7 years కంటే తక్కువ పనిష్మెంట్ ఉన్న కేసెస్లో ఎఫ్ఐఆర్ అయితే లాడ్జ్ అయిందో ఫస్ట్ యూ హ్యావ్ టు గో త్రూ ది ఎఫ్ఐఆర్ అండ్ ది కంప్లైంట్ అండ్ కమ్ టు నో వాట్ ఆర్ ది సెక్షన్స్ ఇన్వోక్డ్ అగైనెస్ట్ యూ. వన్స్ మీరు అది తెలుసుకున్న తర్వాత మీకు ఏమేం ప్రావిజన్స్ ఉన్నాయి, మీకు ఏమేం ప్రివిలేజెస్ ఉన్నాయి, వాట్ ఆర్ ది వేస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ కేస్. ఐదర్ యూ హ్యావ్ టు గో అండ్ రిసీవ్ ది 41A CRPC notice if the punishment is less than 7 years, and or else if the punishment is more than 7 years and the case is frivolous, then you have to go for anticipatory bail by moving the bail petition in front of the high court or the district court, or else quash petition move chesukovalani. It is complete will and wish of the aggrieved party. Here aggrieved party means not the complainant, only the person who faced the false and frivolous cases fostered by some of the police with the influence of some political parties or with ఏదైనా ఒక రాంగ్ ఇంటెంట్తో ఒకరిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎవరైనా ఫాల్స్ కేసు మీద ఫైల్ చేసినప్పుడు సో దానికి అగైనెస్ట్గా మనం ఇలా పోరాడచ్చు.